ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు కొత్త పథకాలు పెట్టి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండి సేవలు చేయడానికి గ్రామ వార్డు ప్లస్ సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్లు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వార్డులుగా పెట్టి ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా జరగాలని నిర్మించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎంతో ఉత్సాహంగా నిస్వార్థంగా ప్రభుత్వ సేవలు చేస్తున్నారని వాళ్ళకి ఉగాది కానుకగా అవార్డులు వాలంటీర్లకి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేయడం జరిగింది. మన చౌడపాలెం గ్రామ పంచాయతీకి 8 మంది అంటే ఒక సంవత్సరం పూర్తి చేసిన వాలంటీర్లందరికీ అవార్డులు సేవామిత్ర అవార్డు ఇవ్వడం జరిగింది. వీళ్ళకి 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లకి ఈరోజు ఇస్తూ వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతుంది. సంవత్సరం పూర్తి చేసుకున్న వాలంటీర్లకి ఈ అవార్డులు వచ్చాయి. వాళ్ళ 8 మంది సభ్యులకి ఈరోజు సన్మానం మన ఊరి పెద్దల ద్వారా అందరి సమక్షంలో సన్మానం చేయడం జరుగుతుంది. మన ఊరు గ్రామస్తులు పెద్దలు మురళీ గారు, చౌడపాలెం గ్రామ పంచాయతీకు సంవత్సరం పూర్తి చేసిన వాలంటీర్లు 10 మంది అయితే మిస్ అయ్యి 8 మందికి వచ్చాయి. ఇద్దరు ఈ మంది పంపించున్నాము. ఈ 10 మంది 8 మంది తాడిపర్తి మనోహర్, తాడిపర్తి నరసమ్మ, నెలమల్ల కవిత, తాళ్ళూరు ఉపేంద్ర, వీళ్ళు బొడ్డు రమేష్, ఎర్రగర్ల మహేంద్ర, తాడిపర్తి శివకుమార్, పాలచెల్ల మస్తాన్ బాబు, ఇవి 8 మందికి పెద్దల సంవత్సరంలో ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశించి మురళీ గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. సభాధ్యక్షులు చౌడపాలెం పంచాయతీ సెక్రటరీ చిరంజీవి గారికి, అలాగే వెంకటకృష్ణ గారికి, మురారి గారికి, రమేష్ గారికి, మన వెంకటకృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన వాలంటీర్ వ్యవస్థని తీసుకుని వచ్చి వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేసి ప్రతి ఇంటికి మ్యాపింగ్ చేయించుకొని ఆ మ్యాపింగ్ ద్వారా సంక్షేమ పథకాలన్నింటినీ వాళ్ళ ఇంటికి చేరవేస్తూ వాళ్ళకి అనేకమైనటువంటి ఫలాలు అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి. అలాగే ఈ ప్రతి సంక్షేమ పథకాన్ని లబ్ధిదారులకు అందేటట్టుగా మన గోవర్ధన్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి వాళ్ళకి చేరే విధంగా, వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ఎంతో ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేయడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి గారు ఉగాది పురస్కారాలకు పురస్కరించుకొని ఈరోజు మన వాలంటీర్లకి ఒక్కొక్కరికి సేవామిత్ర కింద 10,000 రూపాయలని ఇవ్వడం జరుగుతుంది. ఆ 10,000 రూపాయలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ సేవలు చేసినందుకు గాను వాళ్ళకి ఈరోజు ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా ఊళ్ళో ఇచ్చినటువంటి 8 మంది వాలంటీర్లకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన గోవర్ధన్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిరంజీవి సారు కూడా 8 మంది వాలంటీర్ సన్మానం చేస్తూ మేము మన సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి సహాయంతో మనందరం అందరం కలిసి కట్టుగా పనిచేయాలని కోరుతున్నాం. సభను ఉద్దేశించి సభకు పెద్దలందరికీ నమస్కారము. నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను, సంవత్సరం పై నుంచి పనిచేస్తున్నాను. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ వ్యవస్థని బలోపేతం చేయడానికి, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అర్హులందరికీ చేయడానికి, వాళ్ళకి అందించడానికి వాలంటీర్ వ్యవస్థను పెట్టాడు. వాలంటీర్ బలోపేతం చేసి గవర్నమెంట్ని మంచి పేరు తీసుకొచ్చి అందరికీ పేదరికం నుంచి విముక్తి కల్పించాలని వాలంటీర్ వ్యవస్థ పెట్టినందుకు ధన్యవాదాలు తీసుకుంటూ, మంచి సేవా మిత్ర, సేవారత్న ఈ అవార్డులన్నీ కూడా మంచి అవార్డులు ఇప్పిస్తున్నారు. ప్రోత్సాహంతో వాలంటీర్లందరికీ ప్రోత్సాహంతో ఇప్పిస్తున్నందువల్ల ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టడానికి, మంచి కార్యక్రమాలు చేయించడానికి, నవరత్నాల్లో కూడా ప్రజలందరికీ అందేటట్టు చేయడానికి మరియు సంక్షేమ పథకాలు అన్నీ చేయడానికి బాగా బలోపేతం చేస్తున్నారు. కాబట్టి మన ఎమ్మెల్యే గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలుసుకుంటూ
తెలియజేస్తున్నాను.